హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెహికల్లో ఇన్వర్టర్ ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది 150 amps అమరన్ బ్యాటరీ ప్లస్ ఇది వీగార్డ్ మన ఇన్వర్టర్ ఉంది కదా 700 ఇన్వర్టర్. మనకి డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్స్ మెయిన్ కొట్టి పెట్టుకున్నాం. మెయిన్ నుంచి ఇన్వర్టర్ వైర్స్ అనమాట. ఇన్వర్టర్ నుంచి డైరెక్ట్గా ఇన్వర్టర్కి వెళ్తాయి. మనకి ఇన్వర్టర్ నుంచి మనకి 220 volts అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇన్వర్టర్కి అనేది 12 volts ఇన్పుట్ వెళ్తే అవుట్పుట్ అనేది మనకి 220 volts అవుట్పుట్ ఏసీ వస్తుంది అనమాట. ఇన్వర్టర్కి డీసీ వెళ్తే ఏసీ వద్దు అనమాట. లో నుంచి మన ఇంట్లో పెట్టే ప్లగ్ అది. మనకి ఇక్కడ మెయిన్ నుంచి డైరెక్ట్గా బ్యాటరీ తీసుకుంటాం. 2 కేబుల్స్ అనమాట, ప్లస్ మైనస్ 2 కేబుల్ తీసుకొని మెయిన్ మధ్యలో మెయిన్ పెట్టుకొని ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకుంటాము. ఇది 150 amps అనే బ్యాటరీ అనమాట. మనకి ఇన్వర్టర్ ఇది వీగార్డ్ కంపెనీది. ఓకే, ఇన్వర్టర్ అనేది ఆన్ చేస్తే ఇన్వర్టర్ ఆన్ అయ్యి మనకు అవుట్పుట్ 220 volts వస్తుంది అనమాట. ఇక్కడ రాసిన చూడండి లేబుల్ మీద. ఇన్పుట్ 12 volts, అవుట్పుట్ మోడల్ 700. మనకి ఇది ఇన్పుట్ 12 volts, అవుట్పుట్ 220 volts ఏసీ 15 Hz అని రాశారు. 3.0 amps ఇది. 12 volts 4.3 amps అనమాట ఇన్పుట్. మనకి ఈ విధంగా బ్యాటరీ కనెక్షన్ అనేది ఫిట్ చేసుకున్నాం ఇన్వర్టర్కి. మనకి ఇన్వర్టర్ ఆన్ చేయగలగా మనకి బ్యాటరీ పవర్ ఆన్ చేయగానే ఇన్వర్టర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. ఇన్వర్టర్ ఆన్ అయింది కదా, మనకి బ్లింక్ అవుతుంది కదా, అది మన బటన్ ఆన్ చేయగానే మళ్ళీ ఇన్వర్టర్ అనేది ఆన్ అయింది చూపిస్తుంది కదా. డిస్ప్లేలో ఇన్వర్టర్ ఆన్ యూపీఎస్ చూపిస్తుంది కదా, ఇన్వర్టర్ ఆన్ బటన్ అనేసి. మనకి పక్కన ఉన్నది అయితే ఛార్జింగ్ అయినట్టు. అదేంటంటే కరెంట్ మీద పెట్టినప్పుడు మాత్రమే అలా చూపిస్తే సింబల్ అది. కానీ ఈ ఛార్జింగ్ అనేది దీంట్లో కరెంట్ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా బ్యాటరీ ద్వారానే ఛార్జింగ్ అవుతుంది. ఆ సింబల్ అనేది చూపిస్తుంది మనకు ఛార్జింగ్ అయినప్పుడు. ఇది ఆఫ్ చేశాను, ఇప్పుడు గ్లో లేదు. ఇన్వర్టర్ ఆన్ చేశాను, ఇప్పుడు ఇన్వర్టర్ అనేది ఆన్ అయింది. మనకి అవుట్పుట్ మనకి 220 volts మనకి డైరెక్ట్గా బయటకు వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనకి ఒక ఎంసీబీ వేస్తున్నాను లోన్కి వెళ్ళటానికి. ఏదైనా డ్యామేజ్ అయినా లేకపోతే వైరింగ్ షార్ట్ అయినా ఎంసీబీ అనేది స్ట్రిప్ అయిపోవటానికి. చూగా ఇక్కడ ఎంసీబీ వేస్తున్నాను. ఎంసీబీ నుంచి డైరెక్ట్గా మనకి క్యాబిన్లోకి లోన్కి వైరింగ్ వెళ్తుంది మనకి అవుట్పుట్ నుంచి ఇలాగా. సరే, ఇది ఏసీ వైర్ అనమాట. డైరెక్ట్ క్యాబిన్లోకి వస్తుంది. అంబులెన్స్ క్యాబిన్ ఉంటుంది కదా, క్యాబిన్లోకి డైరెక్ట్గా మనకు కనిపిస్తున్న బ్లాక్ వైర్ ఏసీ వైర్ అనమాట. కాకుండా వచ్చి మనకి బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి అనమాట. స్విచ్ బోర్డు దగ్గరికి కానీ ప్లగ్ బోర్డు దగ్గరికి కానీ ఈ విధంగా వెళ్తాయి. ఇవి 6 అనమాట. ఈసీజీ, బీపీ మిషన్ అవి వగైరా వాడతారు కదా, ఏసీ మీద రన్ అయ్యేవి ఎక్విప్మెంట్ అవి మనకి అడుగు అవుతుంది. ఈ ట్యూబ్లైట్ కూడా మనకి 220 volts ఏసీఏ. ఇది మనకి అన్ని ఏసీ మీద రన్ అవుతాయి. మన లోన ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ కూడా మనకి 220 volts ఏసీ మీద రన్ అవుతుంది అనమాట. ఈ ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్యాన్ కూడా ఏసీ మీద రన్ అవుతుంది. చూస్తున్నాం కదా, దాని మీద రాస్తుంది సరే ఏసీ అనేసి కనిపిస్తుంది కదా. ఇది కూడా ఏసీ మీద రన్ అయ్యే ఫ్యాన్ అనమాట. ఫ్యాను, లాన్ ట్యూబ్లైట్స్ ప్లస్ ప్లగ్స్కి మనకి ఏసీ కరెంట్ యూజ్ చేస్తారనమాట. ఇచ్చేస్తున్నాను. ఇది ట్యూబ్లైట్ ఏసీ మీద ఆన్ అవుతుంది కదా, ఇది ఈ ట్యూబ్లైట్ కూడా ఏసీ. ఈ ఫ్యాన్ కూడా ఏసీ మీద రన్ అవుతుంది, చూసారా తిరుగుతుంది కదా. తర్వాత మనకు వచ్చి పైన ఇవి ఉన్నాయి కదా, అది కూడా ఏసీ ల్యాంపే, ట్యూబ్లైట్. టోటల్ లోన్ అంతా కూడా ఏసీ మీదే ఉంది. పవర్ అంతా కూడా డీసీ మీద ఏటీ లేదు. కొనాలి డీసీ మీద ఇస్తారు, డైరెక్ట్గా ఏసీ మీద ఇచ్చున్నారు. ఇవి 3 watts బల్బులు ఇవి ఉన్నాయి కదా, 3 watts బల్బులు అనమాట ఇవి కూడా. టాప్ లైట్స్ కూడా ఏసీ టోటల్ అంతా. ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, ఇక్కడేమో ప్యానల్ బోర్డు మనకి ఉంది కదా. మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. డైరెక్ట్గా పెట్టున్నాను కదా, స్విచ్ చేసి ఉన్నాను. దీనికి 213 అలా వస్తుంది అవుట్పుట్. చూస్తున్నారు కదా, ప్లగ్ కూడా 240 volts వస్తుంది అనమాట. 220 వస్తుంది, బిలో 200 దాటే వస్తుంది, సరిపోద్ది. ఇది ట్యూబ్లైట్ కూడా ఇది ఆన్ అయింది ఏసీ మీదే. ఇన్వర్టర్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది మనకి ఇంట్లో అయితే హౌస్ మీద కరెంట్ ఎప్పుడైతే మనకి ఆన్ అయిందో అప్పుడు మన బ్యాటరీ ఛార్జింగ్ ఆన్ అవుతుంది. అదే ఇప్పుడు వెహికల్ మీద అయితే మనకి ఇదే డైనామో మీద మనకి ఉదాహరణగా అయితే మనకి డైనామో అనేది 40 amps వస్తుంది. దీనికి 100 amps డైనామో వేస్తున్నారు, ఆల్టరేషన్ చేస్తున్నారు. వైరింగ్ ఇంతకు ముందు ఉన్నది ఇది ఉంది కదా. ఇంకా 2 బ్యాటరీ కదా, ఇంజిన్ బ్యాటరీ ప్లస్ ఈ బ్యాటరీ, 2 బ్యాటరీ ఛార్జ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒరిజినల్గా మనకి లాంగ్ తిరిగే వెహికల్కి అంబులెన్స్లకి అయితే
90% సెపరేట్ డైనమో ఉంటుంది. ఆ డైనమో మీద సెపరేట్ ఇన్వర్టర్కి వస్తుంది. మనకి 1 అవర్ 1.5 అవర్ లోకల్ తిరుగుతాయి కదా బళ్ళు అనేది. ఓన్లీ ఒక డైనమో మీదే 2 బ్యాటరీ అనేది ఛార్జింగ్ ఉంటుంది అనమాట. ఈ ఛార్జింగ్ కనెక్షన్ చూడండి. ఇది ఇన్వర్టర్ వైరింగ్ చేయడం అనేది ఈజీ, కానీ ఈ ఛార్జింగ్ కనెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు 12.5 ఉంది కదా, 20లో పెడదా. 12.5 ఉంది బ్యాటరీ. ఇది ఛార్జింగ్ కోసం అనేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే మెయిన్ ఛార్జింగ్ వైరే ఉంది కదా. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇదే వైర్కి వచ్చి ఇక్కడ మెయిన్ ఉంటుందన్నమాట. ఇది నెగిటివ్, పాజిటివ్. మళ్ళీ అటు నుంచి మనకి వైరింగ్ ద్వారా మనకి ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ రిలే వేసి ఉన్నాను. ఈ రిలే ఎందుకు వేసానంటే ఉంది కదా, మనకి డైనమో నుంచి వచ్చే ఛార్జింగ్ ఇది ఉంది కదా, గ్రీన్ కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇది మనకి 407 బ్లోయర్ రిలే అంటారు కదా, అది ఇది బ్యాటరీ నుంచి వచ్చింది. ఇది మనకి ఇంజిన్ బ్యాటరీకి వెళ్ళేది. వైర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇంజిన్ బ్యాటరీకి వెళ్ళే మెయిన్ వైర్ అనమాట. ఇదే ఉంది కదా, ఇది అనేది మనకి ఇన్వర్టర్కి వస్తుంది అనమాట. ఇన్వర్టర్ ఛార్జింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది కదా, ఈ లూపింగ్ వైర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట, ఎదురువైపుకి. ఇది ఎందుకు ఎత్తునంటే మెయిన్ మనం ఎప్పుడైనా ఇంజిన్ బ్యాటరీ డౌన్ ఉందనుకో, మెయిన్కి ఆన్ చేస్తుంది అనుకో, డైరెక్ట్గా మనం పెట్టుంటే కనుక ఈ వైరింగ్ మనకి లెంత్ అనేది 8M వైర్ వేసాం కదా ఛార్జింగ్కి. ఎప్పుడైతే సెల్ఫ్ మోటర్ లోడ్ తీసుకున్నా, లేకపోతే ఇంజిన్ బ్యాటరీ ఎప్పుడైనా డౌన్ అయిపోయినా డైరెక్ట్గా దీని నుంచి కనెక్షన్ తీసుకుంటుంది అనమాట. మనం డైరెక్ట్గా వేస్తే కనుక దీని నుంచి రివర్స్ కరెంట్ తీసుకుని వైర్లు అనేది డ్యామేజ్ అయిపోద్ది, ప్లస్ ఇన్వర్టర్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. కాబట్టి దానికి ప్రొటెక్షన్గా నేను ఏం చేశానంటే ఇక్కడ మెయిన్ ఆన్ చేశాను అనమాట. మనకి ఇన్వర్టర్ కావాల్సినప్పుడే ఛార్జింగ్ కావాల్సినప్పుడు మెయిన్ వేసుకుంటారు అనమాట. మెయిన్ ఆన్ చేసుకుంటారు, లేదంటే ఆపేసుకుంటారు అనమాట. ఉదయం ఇన్వర్టర్ ఆన్ చేసుకోవాలంటే మెయిన్ ఆన్ చేసుకుని మనకి ఇంకో పైన ఇంకోటి ఉంది కదా డైరెక్ట్గా కనిపిస్తుంది కదా, అక్కడ ఆ మెయిన్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా దానికి ఇన్వర్టర్ అనేది 12 volts DC పవర్ వెళ్తుంది అనమాట. ఇంకా ఛార్జింగ్ వచ్చినట్టుకైతే ఛార్జింగ్ విషయానికి ఇక్కడ ఒక రిలే వేసి ఉన్నాను, 12 volts రిలే. ఇప్పుడు దీనికి స్విచ్ ఇచ్చాను సార్. UPS బ్యాటరీ ఉంది కదా, సౌండ్ వస్తుంది ఇక్కడ స్విచ్ చేయగానే, సౌండ్ వస్తుంది కదా. ఇది ఎందుకంటే రన్నింగ్లో మనకి UPS ఈ స్విచ్ చేసుకున్నాం అనుకో, ఒకవేళ ఇది ఆ స్విచ్ ఎలాగేయాలంటే డైరెక్ట్గా మనకి ఇగ్నిషన్ 2 స్టెప్ ఉంటుంది కదా, ACC ఇగ్నిషన్లో పెట్టకూడదు దీని కనెక్షన్ అనేది, ACCలో పెట్టాలి. ACC అంటే మన చుట్టూ స్టీరియో కొత్త కదా మన బళ్ళల్లో కార్లలో, ACCకి సెల్ఫ్ కొట్టగానే పవర్ ఆగిపోద్ది అనమాట. అలా పెట్టుంటే ఏంటంటే ఒకవేళ డైరెక్ట్గా స్విచ్ చేసుకున్నా సరే మనకి డైరెక్ట్గా ఇటు నుంచి ఇలా ఈ మెయిన్ ద్వారా వచ్చి దీనికి రివర్స్ కరెంట్ రాదనమాట. మనకి డైరెక్ట్గా బ్యాటరీకి మళ్ళీ రివర్స్ కరెంట్ రాదనమాట. నేను ఈ స్విచ్ ఆన్ చేయగానే దీని నుంచి కరెంటు మనకు ఛార్జ్ అవుతుంది కదా, ఈ డైనామో నుంచి కరెంట్ వస్తుంది కదా, డైనామో నుంచి కరెంట్ దీనికి వచ్చి దీని నుంచి మెయిన్కి వెళ్ళి మెయిన్ ప్లేస్ కదా మెయిన్ స్విచ్ నుంచి డైరెక్ట్గా బ్యాటరీకి అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. చూపిస్తాను మీకు ఛార్జింగ్ చూపించి. ఇప్పుడు 12.62 ఉంది కదా, సెల్ పోర్ట్ చెక్ చేస్తాను మీకు. ఇలా ఉంది. ఓకే, స్విచ్ ఆన్ చేశాను.
అయింది, 88, 89. నేను ఆపేసాను, అదే నేను ఆన్ చేశాను. ఛార్జింగ్ వర్డ్స్ ఛార్జింగ్ మనకి సూపర్ అనమాట. ఈ విధంగా ఛార్జింగ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ స్విచ్ ఆపేసానంటే చూడండి, స్టాప్ చేశాను, రౌండ్ అవుతుంది. అంటే మనకి ఛార్జింగ్ అనేది మెయినమ్మ నుంచి రిలేకి వస్తుంది, రిలే నుంచి మెయిన్ స్విచ్కి, మెయిన్ స్విచ్ నుంచి బ్యాటరీకి. స్విచ్ అనేది ఆన్ చేస్తాను, ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. ఈ వీడియోలోను డైరెక్ట్ కరెంట్ మీద అయిపోద్ది. ఇప్పుడు మనం ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఏసీ మీద అయిపోద్ది. ఇప్పుడు మనం వెహికల్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ చూద్దాము. వెహికల్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ ఎంత అవుతుంది అనేది. ఇది 13.53. ఇది ఎందుకంటే డైరెక్ట్గా మన డైనామో నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఫుల్ ఛార్జింగ్ వస్తుంది.